ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. నాకీ జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నన్ను ఆధ్యాత్మిక మార్గంలో నడిపిన నా గురుదేవులందరి పాదపద్మాలకి నా హృదయపూర్వక పాదాభివందనాలు. గురుబ్రహ్మ, గురువిష్ణు, గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్కారం పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. ఒక హిమగిరి గురువర్యులకు శిష్యుడైన యోగి స్వీయ కథ శ్రీ ఎం గారి గురించి మనం గత కొంతకాలంగా తెలుసుకుంటున్నామండి. అందులో భాగంగా మరి చక్కగా 13 అధ్యాయాలు పూర్తయినాయి. 14వ అధ్యాయం హిమాలయాలకు వెళ్ళడానికి ముందు ఆయన ప్రయోగాత్మకమైన పరీక్ష తన మీద తానే చేసుకోవాలనుకున్నారు. ఎందుకు అంటే ఈ సంసారం అనే ఆయనకి పెళ్లి కాకపోయినా కూడా తల్లిదండ్రుల్ని వదిలి ఉండగలనా లేదా? అలాగే తన చిట్టి చెల్లెల్ని మీద ఎంతో ప్రేమ గదండీ! ఆ ప్రేమ కూడా వదిలి ఉండగలనా లేదా? తను వెళ్ళి వచ్చాక వాళ్ళ తల్లిదండ్రులు ఎలా స్వీకరిస్తారో అలాంటి విషయాలన్నీ కూడా అతను తెలుసుకోవాలి అనుకున్నారు. ఎందుకు అంటే ఆయన ఇప్పటివరకు ఒక ఫ్యామిలీ మెంబర్‌గా ఉంటున్నాడు గదా! మరి వీళ్ళు లేకుండా తను బతకగలనా? అన్నది కూడా నా మీద నేను ఒక ప్రయోగాత్మకమైన పరీక్ష చేసుకోవాలి అని అనుకున్నారు. అనుకుని ఆయన తిరునెల్వేలిలో కొద్ది దూరంలో ఉన్న కొన్ని ఊళ్ళకు వెళ్ళాలని అనుకున్నారు. అక్కడ ఒక సూఫీ సమాధి ఉంది కదా! దాన్ని చూడ్డానికి కూడా ఆయన వెళ్లారు. అక్కడ ఒక సూఫీ వర్గాన్ని కనుక్కున్నారు. ఆ వర్గంలో ఈయన కూడా మరి నన్ను కూడా చేర్చుకోమని అడిగారు. అంటే ఏమని చెప్పారు అంటే దీక్ష ఇమ్మన్నారు. కానీ అక్కడ 40 ఏళ్లొస్తే గాని అది గూడా వివాహ జీవితం అనుభవించిన వాళ్ళకే తప్ప బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళకి ఇవ్వను అని చెప్పి అక్కడ గురువుగారు చెప్తారనమాట. అందువల్ల ఈయనకి అక్కడ దీక్ష అనేది ఇవ్వరు. కానీ ఈయన కలిసిన ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రం ఆ రోజుకి మాత్రం అక్కడే ఉండమన్నారు. ఆయనతో పాటే భోజనం చేయమని పట్టుబట్టారు. తర్వాత ఏం జరిగింది అన్న విషయాన్ని మనం ఇప్పుడు సీఎం గారి మాటల్లో తెలుసుకుందామండి. నేను మసీదు దగ్గరకు పోయి రాత్రి హాయిగా నిద్రపోయాను. మర్నాడు తెల్లవారుజామునే ముఅజ్జిన్ ప్రార్థనా శబ్దానికి నాకు మెలకువ వచ్చింది. నేను సాంప్రదాయక నమాజ్ విధిని నమ్మకపోయినా అక్కడ కూడిన కొద్ది మందితో నేను కలిశాను. వజ్రాసనంలో కూర్చుని తరువాత ధ్యానం చేశాను. మసీదు మీద ఉన్న పావురాలు అవిచ్ఛిన్నంగా వాటి కువకువల బృందగానాన్ని చేస్తూనే ఉన్నాయి. ఈయన చాలా హాయిగా కూడా మసీద్ దగ్గరకు పోయి నిద్రపోయాను అని చెప్తున్నారు. మర్నాడు తెల్లవారుజామునే వాళ్ళు తెల్లారగట్ల మరి నమాజ్ చేసుకుంటారు గదండీ! దాని శబ్దానికి ఈయనకి మేలుకొచ్చిందంట. ఈయన ఆ యొక్క నమాజ్‌ని ఎలా చేయాలో ఆ విధిని ఈయన నమ్మకపోయినా కూడా అక్కడ ఉన్న వాళ్ళతో కలిసి నేను గూడా వజ్రాసనంలో కూర్చొని అలాగా చేశాను. తర్వాత ధ్యానం గూడా జేశాను అని చెప్తున్నారు. మరి మసీదులు ఎక్కడుంటే అక్కడ పావురాలు ఎన్నో ఉంటాయి. ఆ విషయం మనకు తెలిసిందే గదండీ! ఆ పావురాలు అక్కడ కూ కూ అనేవి అవి కూస్తా ఉంటాయి గదండీ! ఆ బృందగానాన్ని అవి చేస్తూనే ఉన్నాయని చెప్తున్నారు. షేక్‌తో పొద్దుటి నాస్తా తిని తరువాత ఖాదరియా వర్గంలోని కొంతమంది ఫకీర్లను కలుసుకున్నాను. వారి ప్రముఖుడి మాదిరిగా కాకుండా వాళ్ళు పూర్తిగా సూఫీ ఫకీర్‌ల సాంప్రదాయకమైన పొడుగుపాటి గెడ్డాలను, కాషాయపు తలపాగాలను ధరించి ఉన్నారు. వాళ్ళకు షేక్ గారు నన్ను పరిచయం చేశారు. వాళ్ళతో మా మధ్య జరిగిన చర్యలను గురించి చెప్పారాయన. మళ్ళీ నేను షేక్‌ను భోజన సమయంలో కలుసుకున్నాను. అప్పుడు సూఫీ సిద్ధాంత అభ్యాసాల గురించి చాలా విషయాలు అక్కడ తెలుసుకున్నాను. అయినా నాకు అలీ హంజవిరి రాసిన సూఫీ బోధనల ప్రముఖ గ్రంథం 'కసఫ్ ఆల్ మెహజూబ్' అంటే దానర్థం గుహ్య రహస్యోద్ఘాటనలు తాలూకు అనువాదాన్ని సర్దార్ ఇక్బాల్ అలీ షా రాసిన 'ద సూఫీస్' అనే పుస్తకాన్ని చదవటానికి ఇచ్చారు. వారి వర్గంలోని బాగా అనుభవం ఉన్న సభ్యుడిని ఒకతన్ని నాతో ఆ బోధనల గురించి స్వేచ్ఛగా చర్చించమని ఆదేశించారు కూడా. ఆ విధంగా నాకు కాలక్షేపం అయింది అక్కడ రాత్రింబగళ్ళు. నాకు చాలా మంచి ఆనందకరమైన ధ్యానాలు సాగేవి. అక్కడ భోజనం చాలా బాగుంది. 7 రోజుల తరువాత అడవిలో ఉన్న గుహకి వెళ్ళే విషయాన్ని గురించి మాట కదిపి ఏ దశలో ఏ విధంగా వెళ్ళాలి అనే సంగతులను అడిగాను. నాకు వెళ్ళే దిశానిర్దేశాలైతే ఇచ్చారు కానీ, షేక్ గారు మాత్రం నేనొక్కడినే అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు.
వజ్రాసనం అంటే మనకు తెలుసు కదండీ! ఎలా కూర్చోవాలో. దాని గురించి ఇక్కడ వివరించారు. కాలి పిక్కలను వజ్రప్రాయంగా దృఢంగా ఉంచి, గుదానికి అటు ఇటు కాళ్ళ నుంచి నిటారుగా కూర్చోవడమే వజ్రాసనము అంటారని ఇక్కడ మనకిచ్చారు. మనకు తెలుసు కదా! మడికాళ్ళ మీద కూర్చోవడం మన భాషలో చెప్పాలి అంటే. ఒప్పుకోలేదంటండి. ఆ ఐడియా ఎందుకంటే చాలా దట్టమైంది. చుట్టూ చిరుతపుళ్ళు ఉంటాయంట అక్కడ. అది కాక ఆ గుహకు మార్గం అంత సులువుగా దొరకదని ఆయన చెప్పారంటండి. అంచేత ఆ హల్కాలోని అంటే ఆ హల్కా అంటే అక్కడ ఒక సూఫీ వర్గ సమాజం ఉంది గదా! ఆ సమాజంలో దృఢంగాను, పొడుగ్గాను, మేకగడ్డం మాదిరి తెల్లటి గడ్డం ఉన్న ఇబ్రాహీం అనే ఒక పురాతన సభ్యుడిని ఈయనతో వెళ్ళేలాగా అతనితో పాటు మళ్ళీ మితభాషి, పొట్టిగా, దృఢంగా ఉన్న అతని సహాయకుడైన ఒక యువకుడు కూడా వచ్చేలాగా ఏర్పాటు చేయటం జరిగిందంటండి. ఇక అపర్ణాహం వేళ మేము ఒక బస్సెక్కాము. అది మమ్మల్ని ఒక గంట తరువాత దూరంగా ఏకాకిగా ఉన్న ఒక గ్రామం దగ్గర వదిలిపెట్టింది. షేక్ చెప్పిన మాట సరి అయినదే. అది నిజంగా మహా గహనమైన అడవే. చాలా చోట్ల సమయానికి కొట్టవలసి కూడా చాలా చోట్ల సమయానికి వచ్చిన ఆ యువకుడు దారిలో వెళ్ళడానికి వీలుగా చేయటానికి కొన్ని ముళ్ళ పొదలను కొట్టవలసి కూడా వచ్చింది. ఆ సహాయానికి వచ్చిన యువకుడు ఆ యొక్క అడవిలో ఆ ముళ్ళ పొదలన్నీ కూడా కొట్టవలసొచ్చిందంటండి. అక్కడక్కడ భయంకరంగా కనిపించే పెద్ద పెద్ద బొమ్మలున్నాయి. అవి ఆదివాసులు ఆరాధించే ప్రసిద్ధికెక్కిన కుశల భేతాళ మాంత్రికులవి. కొన్ని చోట్ల ఈ వనదేవతలకు అంటే అడవి దేవతండి. వనదేవత అంటే అడవి దేవతనమాట. వాళ్ళకి బలి ఇచ్చిన జంతువుల తలలు, ప్రేవులు కూడా వీళ్ళకి కనిపించాయంట. అది చాలా భయంకరంగా ఉందంటండి ఆ దృశ్యం చూడటానికి. దాదాపు చీకటి పడుతున్న వేళకు మేము ఆ గుట్టకి చేరుకున్నాం. ఆ రాతి మెట్ల మా ఆ రాతిని మెట్ల మాదిరిగా మలిచారు. 10 నిమిషాల్లోనే మేము పైకెక్కేసాం. పురాతనమైన భారీ వృక్షాలు గుహ చుట్టూ రక్షిస్తూ నిలిచి ఉన్నాయి. పహారా కాస్తున్నట్లున్నాయంటండి ఆ చెట్లన్నీ గూడా. చీకటి పెరుగుతుంది. ఆ యువకుడు హసన్‌ను వంట చెరుకును పోగు చేయటంలో మునిగిపోయాడు. ఇంతలో నేను గుహను పరిశీలించాను. అది పెద్దదేమీ కాదు. ఖాళీగానే ఉంది కానీ ఎవరో ఇంతకు ముందే వచ్చి దాన్ని శుభ్రపరిచినట్టుగా ఉంది. చూసారా? ఇంతకు ముందే ఎవరో వచ్చి ఆ గుహనంతా గూడా శుభ్రపరిచారంట. గుహ ద్వారంలో గోరీ ఉంది. అది మలంగ్ బాబా అనే సంచారక సూఫీ మహాత్ముడు గోరి అని ఇబ్రహీం సాబి వివరించారు. గోరి అంటే వాళ్ళ యొక్క భాషలో సమాధి అండి. అతను అగరవత్తులు వెలిగించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాడు. అప్పటికి గుహ దగ్గరగా ఉన్న పెద్ద చదును రాతి ప్రదేశం మీద ఒక పెద్ద మంట వెలిగించారు. గుహకు కొద్దిగా అవతల ఉన్న ఒక సహజమైన బుగ్గ నుంచి మంచినీటిని హసన్ సంపాదించాడు. నా సహచరులు గుడ్డ సంచుల్లో కొన్ని సామాగ్రులు పట్టుకొచ్చారు. వెలిగించిన అగ్ని మీద ప్రత్యక్షంగానే చపాతీలు చేయడంలో నిమగ్నమయ్యాడు హసన్. చింతపండు, ఉల్లిపాయలు, కొబ్బరి కూరు, ఎర్రమిర్చి, ఉప్పు అన్నీ కలిపి నూరి చట్నీ చేశాడు. నేను ఇబ్రహీం సాహెబ్ చేతులు, ముఖము, కాళ్ళు కడుక్కొని నేను ఇబ్రహీం సాహెబ్ ఇద్దరు గూడా చేతులు, కాళ్ళు, ముఖం కడుక్కొని వీళ్ళు ధ్యానం చేసుకున్నారంటండి. చక్కగా చూసారా? అది ఎంత చక్కగా మరి అవన్నీ జరుగుతున్నాయో అక్కడ. కొంతసేపయిన తర్వాత మేము కలిసి కూర్చుని మా ఆకలితో రుచికరంగా పదునెక్కిన చట్నీలో రొట్టెలు నంచుకుంటూ కడుపు నిండా తిన్నాం. భోజనం తరువాత ఇబ్రహీం సాహెబ్ హసను వాళ్ళ గిలకల తప్పెట్టు తీసి ఉర్దూలో అంటే అది ఒక వాయించే సాధనం అండి. గిలకల తప్పెట్టంటే. ఉర్దూలో ప్రియతముడి మీద ప్రేమను, కాంక్షను ప్రకటించే 2 అందమైన సూఫీ గీతాలను పాడారు. తరువాత మేము వాళ్ళిద్దరూ తెచ్చిన గడ్డి చాపల మీద సాగిలబడి పడుకున్నాం. అగ్ని ఇంకా ప్రదీప్తంగా మండుతూనే ఉంది. నేను నిద్రలోకి కూరుకుపోబోయే ముందు ఇబ్రహీం సాబెబ్ మేం తప్పించి ఎవరైనా రాత్రిపూట లేపితే నన్ను పిలవండి. చీకట్లో అడవిలోకి పోయే పొరపాటు మీరు చెయ్యకండి. రాత్రిపూట మీరు దేహబాధ తీర్చుకోవటానికి అంటే మలమూత్ర విసర్జనకి ఈ రాళ్ల తిప్ప అంచు వరకు మాత్రమే వెళ్ళండి అని అన్నారు. దీని తరువాత కొంతసేపటి వరకు భయం కొద్దీ నిద్రపోలేకపోయాను. అయితే అప్పుడప్పుడే వేచడం మొదలుపెట్టిన చల్లగాలి సాయంతో నా అలసట నన్ను గాఢ నిద్రలోకి తోసిజోకొట్టేసింది. నేనెంతసేపు నిద్రబోయానో చెప్పలేను గానీ, తెల్లవారడానికి కొంచెం సేపు ఉందనగా, నా కుడి భుజాన్ని ఎవరో లాగుతున్నట్లు మెలకువ వచ్చింది నాకు. ఏదో ఒక అడవి జంతువు నా వేళ్ళను నమలటానికి ప్రయత్నిస్తున్నదని నాకు ముందస్తుగా అనిపించింది. కానీ నేను కుడివైపుకు తిరిగి నా దృష్టిని నిలపగానే నా కంటబడింది నన్ను భయంతో కొయ్యబారేలాగా చేసింది. నా జుట్టు నిక్కబొడుచుకుంది.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మిగతాది మరి రేపటి క్లాస్‌లో తెలుసుకుందామండి. చక్కగా నా ఛానల్‌ని ఆదరిస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, నా వీడియోస్ అందరిని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు తెలుసుకున్న ఈ జ్ఞానాన్ని ఇంకొంచెం మందికి పంచుతారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.